హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఎందుకంటే ఇది ఈవినింగ్ టు వ్లాగ్ అనమాట. ఇంక ఈ వీడియో వచ్చేసి నేను అయితే మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను కదా. మన వీడియోస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా దేవుడు అనుగ్రహంతో అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే దేవుడు పూజతో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అంటారు కదా. అలాగే మనం అనుకుంటే సరిపోదు కదా, మనం ఏ పని చేసినా సరే దైవ అనుగ్రహం అనేది ఉండాలి కదా మనకి. ఇంకా మనకు వస్తున్నది అయితే ముందు ముందు ఉగాది, శ్రీరామనవమి ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదా. ఇంకా దానికోసం అయితే నేనైతే ఇక్కడ పూజా రూమ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఈ రోజు అయితే సాటర్డే ఈ రోజు ఈవినింగ్ అయితే నేను మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేసుకున్నానండి. దేవుడి ఫోటోలన్నీ నీట్గా తుడుచుకొని వాటికి అయితే బొట్టులు అవి పెట్టుకొని నీట్గా అయితే పూజ అనేది చేసుకున్నాను. అలాగే మార్నింగ్ మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. మాకంటూ పూజా రూమ్ అనేది సపరేట్గా లేదండి. మాకున్న దాంట్లో నేనైతే ఈ విధంగా అయితే పూజా రూమ్ అనేది ఆర్గనైజ్ చేసుకున్నాను. ఒక చిన్న సెల్ఫ్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా ప్రతి ఒక్కరికి ఉంటుంది, మంచిగా పూజా రూమ్ అనేది ఆర్గనైజ్ చేసుకోవాలి, మంచిగా పూజలు చేసుకోవాలి, సపరేట్గా ఉండాలని చెప్పేసి. నాకు కూడా అలా ఉంటే చాలా ఇష్టం. కానీ ఏమీ చేయలేం కదా, మనం అంటూ ఒక వేరే ప్లేస్కి వెళ్ళాము, మనం ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాము. సో ఉన్న దాంట్లోనే మనమైతే అడ్జస్ట్ అయిపోవాలి. నేను కూడా అంతే, ఉన్న దాంట్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని నాకున్న దాంట్లో నేనైతే నీట్గా అయితే పెట్టుకున్నాను. మొత్తం పెట్టుకున్న తర్వాత పూజది ఎలా చేసుకున్నాను ఏంటో కూడా చూపిస్తాను, చూసేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. అలాగే నాకు మీ సపోర్ట్ అనేది కూడా చాలా అవసరం. కుదిరినంత వరకు మనం అంతా కూడా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ అంతా కూడా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చాయి అంటే కనుక ఒక 1 వీక్ ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి ఉంటే మనం ఆ ఫెస్టివల్కి అయితే ఎలాంటి హడావిడి లేకుండా మంచిగా అయితే పూజలు అవి చేసుకోవచ్చండి. ఏ టెన్షన్ లేకుండా అయితే ప్రశాంతంగా అయితే ఉంటుంది. మళ్ళీ పండగ ముందుగానే ముందు రోజు చేసుకుందాంలే ఉందాంలే అనే ధీమా అయితే పడకండి. ముందుగా మనం ఏ పనైనా చేసి పెట్టుకుంటేనే మనం ఆ టైంకి అయితే ప్రశాంతంగా ధీమాగా అయితే చేసుకోగలుగుతాము. నేనైతే అదే ఫాలో అవుతాను. అందుకే ఇంకా ఫెస్టివల్కి 1 వీక్ ముందే నేనైతే పూజా రూమ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. వీలు కాకపోతే అసలు ఏమీ చేయలేము, ఇంకా అది వేరే విషయం. వీలైనంత వరకు చేసుకుంటేనే చాలా మంచిది. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే మొత్తం హౌస్ అంతా క్లీనింగ్ అయితే చేసుకున్నాను. అందుకే ఇంకా ఉదయం అయితే పూజ అనేది చేసుకోవడం నాకు కుదరలేదు. ఇంక ఈవినింగ్ అయితే మొత్తం అంత క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత నీట్గా మళ్ళీ ఫ్రెష్ అయ్యి అప్పుడైతే ఇంక ఈ విధంగా పూజా రూమ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. నాకున్న దాంట్లో చిన్న ప్లేస్ అయినా సరే నీట్గా అయితే పెట్టుకున్నానండి. ఇంకా నేను పూజా రూమ్లో క్లీన్ చేసిన వాటర్ అది కూడా ఇంక ఇక్కడ మొక్కలు అయితే ఉన్నాయి మా ఇంటి ముందు గార్డెన్లో. ఆ మొక్కలకైతే వేసేస్తాను. ముందుగా మనం ఏదైనా ఒక చిన్న టిష్యూ పేపర్ పట్టుకొని ఫొటోస్ అనేవి తుడుచుకుంటే తర్వాత మళ్ళీ తడి క్లాత్ పెట్టుకొని తుడుచుకొని నీట్గా బొట్టెలు అవి పెట్టుకుంటే నీట్గా అయితే ఉంటాయి. ఇక్కడైతే ఇంకా పూజ కోసం అయితే మొత్తం సిద్ధం చేసుకున్నాను. ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందుగా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా గార్డెన్లోకి అయితే వచ్చాను. పూజ కోసం ఫ్లవర్స్ అయితే తీసుకెళ్దామని చెప్పేసి అయితే వచ్చాను. చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. ఆ రోజు 3 డేస్ నుంచి అయితే నేను ఫ్లవర్స్ అయితే కొయ్యలేదు, అందుకే అన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా ఇక్కడైతే ఎవరు కొయ్యరండి, నేను తప్ప. ఇంకా మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా కోసేసాను. మీకు చూపిస్తా చూడండి ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ తెల్ల గులాబీ చెట్టు అండి. ఇంకా మొగ్గలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇంకా గార్డెన్లో కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఇంక ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి ఇంట్లో కరివేపాకు అయితే అయిపోయింది. ఇంకా అలాగే ఒక రమ్మ కరివేపాకు కూడా కోసుకొచ్చాను. ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువైతే వచ్చాయండి ఆ రోజు. మొత్తం నాకున్న ఫొటోస్ అన్నిటికీ కూడా నిండుగా అయితే సరిపోయాయి. మాకు ఇక్కడ ఫ్లవర్స్ కూడా పూజ చేసుకోవడానికి అంత ఎక్కువైతే దొరకవు. ఉన్న దాంట్లోనే మేమైతే పూజ కూడా చేసుకోవాలి. ఇంకా ఆ రోజైతే నాకు ఆ పువ్వులే ఎక్కువ అనిపించాయి. ఇంకెక్కడైతే పూజ చేసేసుకున్నాను, దీపారాధనది చేసేసుకున్నాను. నేను బాగుండాలి, నాతో పాటు మీ అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలని చెప్పేసి భగవంతుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే నేనైతే మళ్ళీ ఛానల్ అనేది రీస్టార్ట్ చేశాను కదా. నా ఛానల్ అయితే ఇప్పుడైనా సక్సెస్ అవ్వాలి, నేను కూడా ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలి అని చెప్పేసి అయితే భగవంతుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడి ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదు అంటారు కదా. అలాగే ఆ దేవుడి ఆశీస్సులు లేనిది ఏది కూడా మనం చేయలేమండి, మనం ఎంత కష్టపడినా సరే. ఇంకా పూజ అనేది మొత్తం చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మా పిల్లలేమో ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టేశారండి, డీ ఫ్రిడ్జ్లో. అదొక 2-3 డేస్గా అలా ఉండిపోయింది. అది మొత్తం గడ్డ కట్టేసి బాటిల్ మొత్తం అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే బాటిల్ చాలా గట్టిగా ఉంటుంది. అలాంటిది ఆ బాటిల్ కూడా మొత్తం పగుళ్ళు వచ్చేసి పాడైపోయింది. ఇంకా దేనికి పనికి రాకుండా అదే చూపిస్తున్నాను. ఇంకా పిల్లలతో అయితే ఇలా ఉంటుందండి. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేయడం చాలా కష్టం కదా. సో ఆ కష్టం వెనక ఏదో ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఏ ఆలోచన లేకుండా ఎవరు కూడా సోషల్ మీడియాలోకి అయితే రారండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి.